డార్లింగ్ స్టార్ ప్రభాస్ మానియా కంటిన్యూ అవుతూనే ఉంది. సలార్ ఈ ఏడాది ఫస్ట్ డే హయ్యెస్ట్ గ్రాసర్గా నిలిచి ఓ కొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఆ రికార్డును కంటిన్యూ చేస్తూ నెక్స్ట్ డే కూడా బాక్సాఫీస్ వద్ద స్ట్రాంగ్గా పర్ఫామ్ చేసింది. ప్రశాంత్ నీల్ క్రియేట్ చేసిన ఖాన్సార్ వరల్డ్కు ఫ్యాన్స్తో పాటు జనరల్ ఆడియన్స్ కూడా ఫిదా అవుతున్నారు. కథా కథనాల్లో పసలేకపోయినా తనదైన మాస్ ఎలివేషన్స్తో మెస్మరైజ్ చేసే ప్రయత్నం చేశాడు ప్రశాంత్ నీల్. దీనికి తోడు ప్రభాస్ నుంచి ఈ రేంజ్ మాస్ మూవీ వచ్చి చాలా కాలం కావడంతో మరింత కనెక్ట్ అయ్యారు ప్రేక్షకులు. అందుకే ఈ మూవీకి కలెక్షన్ల వర్షం కురుస్తోంది. కాకపోతే ఫస్ట్ డే టాక్ చూసి రెండో రోజు కూడా అదే రేంజ్ కలెక్షన్స్ వస్తాయనుకున్న వారికి కాస్త నిరాశ కలిగింది. అయినా సలార్ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటింది అనే చెప్పాలి. సలార్కు ప్రపంచవ్యాప్తంగా రెండో రోజు 117 కోట్ల వసూళ్లు వచ్చాయి. ఓ రకంగా ఇది స్ట్రాంగ్ ఫిగర్ అనే చెప్పాలి. మొత్తంగా 2 రోజులకు కలిపి 295 కోట్లకు పైగా వచ్చాయి. ఈ వీకెండ్తో పాటు క్రిస్మస్ హాలిడేస్ కూడా ఉన్నాయి కాబట్టి ఇండియాతో పాటు ఓవర్సీస్లో కూడా ఇంకా వసూళ్లు సాధించే అవకాశాలున్నాయి. కాకపోతే కంటెంట్ పరంగా చూసుకుంటే 1000 కోట్ల క్లబ్లో చేరుతుందా అనే అనుమానాలు కూడా చాలామందిలో ఉన్నాయి. బట్ కలిసొచ్చిన హాలిడేస్తో ఆ మ్యాజిక్ ఫిగర్ను కూడా చేరుకుంటుంది అనుకోవచ్చు. ఇక ఆదివారం మరో 100 కోట్లు ఈజీగా వసూలవుతుందని అంచనా వేస్తోంది ట్రేడ్. మొత్తంగా ప్రభాస్ కటౌట్ను మాత్రమే వాడుకుంటూ ప్రశాంత్ నీల్ రూపొందించిన సలార్ అంచనాలను అందుకునే దిశగానే దూసుకుపోతోంది.